ఆ మహిళా మంత్రికి జ్ఞానోదయం కలిగిందా, లేక వివాదాలకు దూరంగా ఉంటూ తన పనేంటో తాను చూసుకుంటూ వెళ్దామని డిసైడ్ అయిపోయారా? తనే నా మంత్రిత్వ శాఖ మాత్రమే అని అనడానికి కారణం ఏంటి? దానికి వెనుక రీజన్ ఏంటి? ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా మ్యాటర్? ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఓ మంత్రి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకుంటారు మంత్రి కొండా సురేఖ వ్యవహారం. అయితే మాట్లాడిన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం నాయకులతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చాలా మందితో కొండా దంపతులకు అస్సలు పడడం లేదు. ఈ క్రమంలో గతంలో మేడారం జాతర అభివృద్ధి పనులు మొదలైనప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో విభేదాలు తలెత్తాయి. జిల్లాలో ఆయన పెత్తనం ఎక్కువైందని తప్పు పట్టారు. అలాగే తన దేవాదాయ శాఖ పరిధిలో ఉండే మేడారం జాతర అభివృద్ధి పనుల కేటాయింపు విషయంలో పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరించారంటూ అప్పట్లో సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు సురేఖ. ఈ వ్యవహారం అప్పట్లో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక అదే సమయంలో సినీ నటుడు నాగార్జునతో తలెత్తిన కోర్టు వివాదం, తన ఓఎస్డి సుమంత్ వివాదాస్పద ఎపిసోడ్ లాంటి వ్యవహారాలతో ఆమె ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. ఇక మేడారం పనులన్నీ పొంగులేటి ఆధ్వర్యంలోనే చేసేందుకు ముఖ్యమంత్రిని నిర్ణయించడం, ఆ పనులకు మరో మంత్రి సీతక్క సహకరించడంతో చేసేదేం లేక కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. ఇక ఇలా ఉంటే తనకే నష్టం జరుగుతుందని భావించి తనని వివాదాల్లోకి లాగొద్దని చెప్తున్నారు. ఇక ఆమె మాటలను బట్టి చూస్తే సురేఖలో పెద్ద మార్పే వచ్చిందంటూ మాట్లాడుకుంటున్నాయి వరంగల్ రాజకీయ వర్గాలు. తాజాగా మీడియా చిట్ చాట్ లో కూడా నేను నా శాఖలకే పరిమితం అవుతున్నాను, వేరే వ్యవహారాల జోలికి వెళ్లడం లేదని చెప్పిన తీరుకు అందరూ షాక్ అవుతున్నారు. ఇదే ఆమెలో వచ్చిన మార్పుకు నిదర్శనమని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి మేడారం జాతర పనులన్నిటినీ మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నారని, తాను తన శాఖల పనులు వరకే పరిమితం అవుతున్నానంటూ స్పష్టంగా చెప్పారు. బాసర, భద్రాచలం, వేములవాడ ఫైళ్లతో పాటు వైటీడీ బోర్డు ఫైల్ సైతం సీఎం దగ్గరే పెండింగ్ లో ఉందని, త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారు సురేఖ. ఇటీవల హనుమకొండ కలెక్టరేట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి కూడా కొండా సురేఖ హాజరు కాలేదు. ఆ ఎజెండాలోని భద్రకాళి ఆలయానికి సంబంధించిన అంశం మాత్రమే తన శాఖ పరిధిలో ఉందని, అది కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్రరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఆ మీటింగ్ కు దూరంగా ఉన్నట్టు చెప్పుకున్నారు. నిజానికి మేడారం మహాజాతర పనులన్నీ దేవాదాయ శాఖ పరిధిలో జరగాల్సినవి. దాంతో పాటు పంచాయతీరాజ్, R&B అన్నిటి సమన్వయం అవసరం. కానీ ఈసారి దేవాదాయ శాఖకు సంబంధించిన పనులు కొద్ది మాత్రమే జరుగుతున్నాయి. గుడి విస్తరణ పనుల్ని కూడా R&B పరిధిలోకి తీసుకురావడంతో ఎండోమెంట్ జోక్యం లేకుండా పోయింది. ఇక మహాజాతర టైం దగ్గర పడుతున్న క్రమంలో రోడ్ల విస్తరణ, త్రాగునీరు, గుడి అభివృద్ధి పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పనులన్నిటినీ యుద్ధ ప్రతిపాదికన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీంతో ఈ పనులను ఎక్కడా వ్యతిరేకించకుండా తన ప్రమేయం ఉన్న వ్యవహారాలకు సంబంధించిన సమీక్ష సమావేశానికి హాజరవుతున్నారామె. ఈ క్రమంలో కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.